హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసి ఆ ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నేను ఫ్లవర్స్ అయితే నేను డిజైన్ చేశాను. ఆ ఫ్లవర్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చూపించేస్తాను. దానికోసం నేను లైట్ కలర్ అయితే ఒక ఫ్యాబ్రిక్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దాని వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఒక 5 ఇంచెస్ అయితే నేను వెడల్పు అయితే తీసుకున్నాను. పొడవు మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలో అంత పొడవైతే పెట్టుకోవచ్చు. వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఫోల్డ్ చేసుకుని రౌండ్గా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. నేనైతే నార్మల్గానే రౌండ్ అయితే కట్ చేస్తున్నానండి. ఒకవేళ రౌండ్ కట్ చేయడం రాకపోతే ఏదైనా రౌండ్గా ఉన్నటువంటి బౌల్లో ఏదో ఒకటి పెట్టుకుని మనం డ్రా చేసుకుని ఆ విధంగా అయితే సర్కిల్ షేప్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా జాయింట్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అని చూసి నేను మొత్తం జాయింట్స్ కూడా నేను సెపరేట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా నాకు మొత్తం 6 లేయర్స్ అయితే వచ్చినాయి. ఇవి నాకు 6 ఫ్లవర్స్ అయితే వస్తాయి. మనం ఎన్ని అయితే కట్ చేసుకుంటున్నామో అన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఫ్రంట్ పార్ట్కి నాకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని లేయర్స్ అయితే నేను కటింగ్ అయితే చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. రౌండ్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే రౌండ్గా మనం పెద్ద కుట్టు అయితే పెట్టుకొని రౌండ్ అంతా కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా కొంచెం దారం ఎక్కువగా అయితే మనం వదులుకోవాలి. ఆ వదులుకున్న దారాన్ని ఏంటంటే 2 వైపులా కూడా పట్టుకొని దారాన్ని అయితే లాగాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా లూజ్ కుట్టేయడం వల్ల మనకి ఈజీగా అయితే దారం లాగొచ్చు. ఆ దారంతో నేను దాన్ని అక్కడ ముడైతే వేస్తున్నాను. సెపరేట్గా దారం అయితే నేను యూజ్ చేయట్లేదు. ఈ విధంగా చేయడం వల్ల మనకి దారం కూడా ఎక్కువగా వేస్టేజ్ అయితే అవ్వదండి. ఈ విధంగా ముడి పెట్టిన తర్వాత ఆ ముడి కట్ అవ్వకుండా ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేయాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం పెట్టిన ముడి ఏదైతే ఉందో అది మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలి. ఇలా మధ్యలోకి రావడం వల్ల మనకు చుట్టూరు రౌండ్ షేప్లో ఫ్లవర్ అయితే రెడీ అవుతుందండి. ఈ ఫ్లవర్ని పక్కన పెట్టుకున్న తర్వాత నేను డార్క్ కలర్ అయితే తీసుకున్నాను. ఫ్లవర్ అయితే లైట్ కలర్ చేశాను. ఫ్లవర్ లోపల ఇంకొకటి డబుల్ లేయర్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి నేను డార్క్ కలరు కొంచెం ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. అది నేను ఎగ్జాక్ట్గా కొలత అయితే నేను చెప్పలేను. నార్మల్గా చిన్న పీస్ అయితే తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేశాను. ఇది కూడా లూజ్ కుట్టుతోటే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఉన్నటువంటి దారం ఏదైతే ఉందో వీడియోలో ఎలా అయితే నేను చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం ఇటువైపు అటువైపు కూడా దారాన్ని అయితే దగ్గరికి లాగాలి. ఈ విధంగా దగ్గరికి లాగిన తర్వాత మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా మధ్యలోకి అయితే ఫోల్డ్ అవుతుందండి. దాన్ని ఎక్స్ట్రా దారం అయితే యూజ్ చేయకుండా దాని దగ్గర వచ్చిన దారంతో మనం మిడిల్లోకి చూసుకుని సెంటర్ పార్ట్లో మనం ముడైతే వేసుకోవాలి. ఈ విధంగా ముడేసుకున్న తర్వాత ఫ్లవర్ షేప్లో మరలా దాన్ని మిడిల్లో మనం సెట్ చేసుకుని ఫ్లవర్ షేప్లో అయితే మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదండి, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ రౌండ్ చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టార్టింగ్ మనం వైట్ కలర్ ఫ్యాబ్రిక్తో ఫ్లవర్ అయితే రెడీ చేసాం కదండి, ఆ ఈ ఫ్లవర్ కూడా నేను జాయింట్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. రెడీ చేసిన తర్వాత దాని మధ్యలో పూసలు స్టిచ్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న కొన్ని పూసలు తీసుకున్నాను. మిడిల్లో వచ్చేసరికి నేను వైట్ పూస అయితే నేను స్టిచ్ చేశానండి. దాని చుట్టూరు కూడా గ్లాస్ టైప్లో ఉన్నటువంటి పూసలు అయితే ఒక 10 అయితే నేను స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి. స్టార్టింగ్ అయితే నేను ఈ 2 కలర్స్ తోటి ఫ్లవర్ రెడీ చేసి నేను డిజైన్ చేసేద్దాం కదా అనుకున్నాను. తర్వాత నా దగ్గర ఈ పూసలు చూసేసరికి సర్లే మధ్యలో ఈ విధంగా స్టిచ్ చేస్తే లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేస్తే నిజంగా లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మధ్యలో వచ్చేసరికి ఒక పోస్ అయితే స్టిచ్ చేశాను. చుట్టూరు ఒక 10 పూసలు అయితే ఎక్కించి ఈ విధంగా ఆ పోస్ చుట్టూరు కూడా నేను ఇలా రౌండ్గా అయితే నేను స్టిచ్ చేశానండి. మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడే మరలా సూదిని మళ్ళీ స్టిచ్ చేస్తే మనకు రౌండ్ షేప్ అయితే వస్తుంది. దాని చుట్టూరు కూడా 4 వైపులో కూడా 4 టాకాలు అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఈ విధంగా మూడేసేసి నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇలా తయారైందండి. ఫ్లవర్ వచ్చేసరికి చాలా బాగుంది. నాకు ఎన్ని ఫ్లవర్స్ అయితే కావాలో అన్ని ఫ్లవర్స్ నేను రెడీ చేసుకుని మొత్తం డ్రెస్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా కూడా ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వకుండా మొత్తం అయితే నేను స్టిచ్ చేశాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయింది. లుక్ అయితే చాలా చాలా బాగా అనిపించిందండి. కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది.
ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసరికి 3 ఫ్లవర్స్ అయితే ఇచ్చాను అంతేనండి. నెక్కి హ్యాండ్స్కి కూడా నా దగ్గర ఉన్నటువంటి గ్లాస్ టైప్లో ఉన్నటువంటి పూసలు ఏమైతే ఉన్నాయో అవన్నీ స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఇంకా హైలైట్ అయింది. లుక్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.